మీ గురించి ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ నేను ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. మళ్ళీ సరదాగా అనేదాన్ని, నేను ఎక్కడ ఫేమస్ అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని. తథాస్తు దేవతలు ఉంటారంటారు కదా, మరి ఏ ఫ్రీక్వెన్సీతో అన్నమో తెలియదు. టోటల్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ అయిన తర్వాత నేను డెఫినెట్గా నేను అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీకు బాగా అండదండ అనిపించిన వ్యక్తులు ఎవరు? అండదండ అనిపించిన వ్యక్తులుగా అంటే ధమ్మ. నాకే ఎందుకు కష్టం వచ్చింది అని ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఇప్పుడేమనుకుంటానంటే నాకు అవమానాలు ఇప్పటికీ ఆగలేదు. ఇప్పటికీనా? నేను మనసుకు తీసుకోవట్లేదు. బుద్ధుడు చెప్పిన ఒకే పాయింట్, అలా అవమానిస్తుంటే కూడా నేను వాళ్ళకి జాలితో చూస్తాను. అమ్మ బాగుంది అని పిల్లలకి, అవును నేను బాగున్నానని మీ వారికి. సో ఈ స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు? వాట్ డిడ్ యు? ఎలా పెంచానంటే నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు బాగుండాలి కాదు.